హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బడ్డింగ్ ఫిజియోస్. ఈ రోజు లోయర్ లింబ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఒకవేళ అప్పర్ లింబ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చూడకపోతే కనుక ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ మై ఛానల్, గో అండ్ చెక్. సేమ్ యాజ్ అప్పర్ లింబ్, బోన్స్ వైజ్ హిప్ బోన్, ఫీమర్, పటెల్లా, టిబియా, ఫిబ్యులా, టార్సల్స్, మెటాటార్సల్స్, ఫెలంజెస్ అండ్ సెసమాయిడ్ బోన్స్. ఈ సెసమాయిడ్ బోన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ పటెల్లా కూడా, పటెల్లా ఈస్ వన్ ఆఫ్ ద సెసమాయిడ్ బోన్. ఈ టూ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మిగిలిన అన్నిటికీ ఈ సబ్ హెడ్డింగ్స్ వైజ్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. టైప్ ఆఫ్ బోన్, లొకేషన్, సైడ్ డిటర్మినేషన్ మీకు ప్రాక్టికల్స్ లో ఇంపార్టెంట్ ఇది. అండ్ ఫీచర్స్, అటాచ్మెంట్స్, మజిల్స్ కానీ ఏవైతే అటాచ్ అవుతున్నాయో అక్కడ జస్ట్ నేమ్స్ మెన్షన్ చేసినా ఇట్స్ ఓకే. నెక్స్ట్ క్లినికల్ అనాటమీ. సో బోన్స్ లోయర్ లింబ్కి వచ్చేసరికి హిప్ బోన్ ఒకటి చాలా ఇంపార్టెంట్, పటెల్లా అండ్ సెసమాయిడ్ బోన్స్. నెక్స్ట్ ఈస్ మజిల్స్. ఫ్రంట్ ఆఫ్ థై, quadriceps, back of thigh, hamstrings, front of lower leg and back of lower leg, which is calf here, and muscles of ankle. ఈ నేమ్స్ గుర్తు పెట్టుకుంటే చాలు. ఆరిజిన్ ఇన్సర్షన్ మన బాడీలో అన్నిటికంటే క్వాడ్స్ కానీ హ్యామ్స్, కాఫ్ ఈజీగా గుర్తుంటాయి. ఆరిజిన్ ఇన్సర్షన్, నర్వ్ సప్లై కానీ దాని క్లినికల్ అనాటమీ చాలా ఈజీగా గుర్తుంటాయి. నేను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలని ఫర్దర్ వీడియోస్ చేస్తాను. బట్ మజిల్స్ మాత్రం లోయర్ లింబ్ లో అన్ని చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. సో రోజుకు ఒక 5-6 మజిల్స్ నేర్చుకోండి. క్వాడ్స్ హ్యామ్స్ అయితే ఒక్క రోజే మీరు క్వాడ్స్ హ్యామ్స్ కాఫ్ నేర్చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఇస్ జాయింట్స్. ఫస్ట్ ఈస్ హిప్ జాయింట్, నీ జాయింట్, యాంకిల్ జాయింట్. వెన్ కంపేరింగ్ విత్ దీస్ త్రీ, యాంకిల్ చాలా కాంప్లెక్స్. మీరు ఒకవేళ కనుక హిప్ జాయింట్, నీ జాయింట్ ప్రాపర్ గా ఉన్నారంటే యూ కెన్ లీవ్ యాంకిల్ యాజ్ అ చాయిస్ ఫర్ ఎస్ఎస్ ఓన్లీ. హిప్ జాయింట్ చాలా ఇంపార్టెంట్. అండ్ నీ కూడా, నీ అనేది మేజర్ కాంప్లెక్స్ జాయింట్ అని చెప్తారు, ఎందుకంటే లాట్ ఆఫ్ స్ట్రక్చర్ దాంతో పాటు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అక్కడ మెనిస్కై కానీ, బర్సే కానీ, అక్కడ ఉన్న లెగ్మెంట్స్ చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. బట్ వన్స్ మీరు ఈజీగా నేర్చుకుంటే, అర్థం చేసుకుంటే కనుక వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్ ఇస్ నీ జాయింట్ వెన్ కంపేర్డ్ విత్ హిప్ అండ్ ఆల్. సో హిప్ అండ్ నీ జాయింట్ చాలా ఇంపార్టెంట్. అందులో ఒకవేళ ఎస్ఏ రాకపోయినా మెనిస్కై కానీ, బర్సే కానీ, లెగ్మెంట్స్ కానీ 5 మార్క్స్ రావచ్చు ఒక్కోసారి. అంటే దీస్ హెడ్డింగ్స్ యూ కెన్ రీడ్. టైప్, subtype, same as upper limb joints. Articular surface, ligaments, bursae, relations, blood supply, nerve supply, movements and clinical anatomy. మీరు అందుకే మజిల్స్ నేర్చుకున్నారు అనుకోండి, దాని నర్వ్ సప్లై మీకు వచ్చేస్తుంది. యాక్షన్స్ కూడా అంతే. క్లినికల్ అనాటమీ కూడా మీరు కోరిలేట్ చేసుకొని చదువుకుంటే ఈజీగా ఉంటుంది. సో when coming to nerves, femoral nerve చాలా ఇంపార్టెంట్. అండ్ ఆప్టిక్ నర్వ్ కూడా, సయాటిక్ నర్వ్, ఈ 3 నర్వ్స్ లోయర్ లింబ్ లో చాలా ఇంపార్టెంట్. సయాటిక్ నర్వ్ లోనే ఈ టిబియల్ అండ్ కామన్ పెరోనియల్ వచ్చేస్తాయి కాబట్టి ఇట్స్ ఓకే. మీరు జస్ట్ రూట్ వాల్యూ, క్లినికల్ అనాటమీ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. బట్ సయాటిక్ నర్వ్ చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్ గా చదువుకోండి. ఫెమరల్ నర్వ్ కూడా. ఆప్టిక్ నర్వ్ 2 మార్క్స్ అడగొచ్చు, 5 మార్క్స్ అడగొచ్చు. సో ప్రిపేర్ అకార్డింగ్లీ. దీంట్లో సైడ్ హెడ్డింగ్స్ వచ్చేసరికి ఇంట్రడక్షన్, రూట్ వాల్యూ ఈజ్ మస్ట్ ఫర్ నర్వ్స్, కోర్స్, టర్మినేషన్ అండ్ బ్రాంచెస్. ఓకేనా? ఒక ఫ్లో చార్ట్ లో గుర్తుపెట్టుకోండి నర్వ్స్ ఎప్పుడైనా, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక బుక్ పెట్టుకొని మీలో ఒక్కరైనా అట్లీస్ట్ ఇప్పటికైనా 2 మార్క్స్, 2 మార్క్స్, 5 మార్క్స్, 5 మార్క్స్ ఒక చోట రాశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ రాయకపోయినా ఇట్స్ ఓకే, ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. నర్వ్స్ అన్ని ఫ్లో చార్ట్స్ లా ఒక చోట రాసుకోండి. ఇప్పుడు మీకు దాని వాల్యూ తెలియకపోయినా మీరు ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి అంత గ్రీక్ అండ్ లాటిన్ అయిపోతుంది. సో మీరు ఇప్పటి నుంచే ఫ్లో చార్ట్స్ కానీ, పై చార్ట్స్ కానీ, ఇంకా ఈజీగా నిమోనిక్స్ కానీ అన్ని ఒక చోట రాసుకోండి. సో నాకు ఓవరాల్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ ఫెమరల్ ట్రయాంగిల్ చాలా ఇంపార్టెంట్, 5 మార్క్స్, 10 మార్క్స్ కూడా ఒక్కోసారి అడుగుతాడు. కంటెంట్స్ ఆఫ్ ఫెమరల్ ట్రయాంగిల్ కమ్స్ అంటే 2 మార్క్స్. నెక్స్ట్ క్వాడ్రిసెప్స్, ఫ్రంట్ ఆఫ్ థై మజిల్స్ అని అడగచ్చు, లేదంటే క్వాడ్రిసెప్స్ అని సింపుల్ గా అడగచ్చు. ఏముంది 4 మజిల్స్, నర్వ్ సప్లై, యాక్షన్, ఇన్సర్షన్, ఆరిజన్, చాలా సింపుల్. హ్యామ్స్ట్రింగ్స్ కూడా ఈజియెస్ట్, చాలా. సార్టోరియస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మజిల్స్ ఆఫ్ గ్లూటియల్ రీజియన్, మాక్సిమస్, మినిమస్, మీడియస్, ఇంకా సరౌండింగ్ ఏమైనా. ఇది చాలా ఈజీ, మీరు దాన్ని చూసి గుర్తు పెట్టుకోండి, అది అంతేగాని బైహార్ట్ చేయొద్దు. ఫ్రీ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, యూస్ చేసుకోండి. ఇమేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా ఈజీ గుర్తొచ్చేస్తుంది ఎక్కడ నుంచి ఆరిజిన్ అవుతుంది, ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది అని చెప్పి. ఓకేనా? నర్వ్ సప్లై, మ్యాథ్స్ అన్నిటికీ మీరు కంపార్ట్మెంట్ వైజ్ చదువుకుంటే నర్వ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. నెక్స్ట్ ట్రెండల్బర్గ్ సైన్ చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ పాప్లిటియల్ ఫోజా 5 మార్క్స్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్. అప్పర్ లింబ్ లో క్యూబైటల్ ఫోజా ఎంత ఇంపార్టెంటో లోయర్ లింబ్ లో పాప్లిటియల్ ఫోజా అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ మేజర్ psoas abscess is comes for 2 marks and adductor or hunters or subsartorial. మీరు ఎలా కన్ఫ్యూజ్ చేసి ఇచ్చిన ఈ మూడింటికి ఒకే ఆన్సర్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రేట్ సఫ్నస్ వెయిన్ అండ్ మజిల్స్ ఆఫ్ అడక్టర్ కంపార్ట్మెంట్ ఆఫ్ థై. ఓకేనా, ఒకసారి ఇలా ఇస్తాడు లాటరల్ మీడియల్ అని చెప్పకుండా అడక్టర్ కంపార్ట్మెంట్ అబ్డక్టర్ కంపార్ట్మెంట్ అలా ఇవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఈస్ నర్వ్స్ ఆఫ్ గ్లూటియల్ రీజియన్. ఇక్కడ మజిల్స్, ఇక్కడ నర్వ్స్ మీరు ఒకే చోట రాసుకుంటే ఈజీ, ఒకేసారి 2 క్వశ్చన్స్ రివైజ్ అయిపోతాయి మీకు. నెక్స్ట్ పైరిఫార్మ్ సిండ్రోమ్, సైటిక్ నర్వ్ బ్లాక్, చాలా ఇంపార్టెంట్, ఇది 2 మార్క్స్ అడగచ్చు. నెక్స్ట్ పుడెండల్ నర్వ్, పాప్లిటియల్ నర్వ్, ఫుడ్ డ్రాప్. ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉంది క్లినికల్ గా అనుకుంటే ఇది ఫుడ్ డ్రాపే. నెక్స్ట్ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్, నెక్స్ట్ ఆర్చెస్ ఆఫ్ ఫుడ్, చాలా ఇంపార్టెంట్, ఈజీ కూడా. నెక్స్ట్ గ్లూటియస్ మ్యాక్సిమస్, ఓన్లీ మ్యాక్సిమస్ మజిల్ కోసం అడగచ్చు. అండ్ లర్చింగ్ గేట్. గేట్ మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నారంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ మొత్తం ఇంకా కెరియర్ మొత్తం గేట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాప్లిటియల్ ఫోజా, నెక్స్ట్ ఎక్స్టెన్సర్ రెటినాక్యులం, ప్లాంటర్ ఎపోన్యూరోసిస్. ఒక్కోసారి లాంగ్ బోన్ బ్లడ్ సప్లై అని అడుగుతారు, అప్పుడు కూడా మీరు ఇదే ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ పాప్లిటియల్ ఆర్టరీ, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ బట్ యూ కెన్. నెక్స్ట్ 2 మార్క్స్ పటల్లా విచ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సెస్మాయిడ్ బోన్. పాయింట్ రాసి దాని పార్ట్స్, పటల్లాకు ఉండే పార్ట్స్ ఏంటి, ఏ మజిల్స్ అటాచ్ అయితే రాసి ఇట్స్ ఎనఫ్. నెక్స్ట్ క్యూ యాంగిల్, క్వాడ్రిసెప్స్ యాంగిల్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫైనల్ ఇయర్ దాకా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మీకు వస్తూనే ఉంటుంది క్వాడ్రిసెప్స్ యాంగిల్, క్వాడ్రిసెప్స్ యాంగిల్ అని. నెక్స్ట్ ప్రీ పటల్లా హౌస్ మేట్స్ మైనస్ మీ, ఏది ఇచ్చినా ఒకే ఆన్సర్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్ఫ్రా పటల్లా బర్సైటిస్ ఆర్ క్లెర్గ్మాన్స్ నీ. నెక్స్ట్ ఫుడ్ డ్రాప్, ఫుడ్ డ్రాప్ ఏ మజిల్స్ ప్యారలైజ్ అయితే వస్తుంది అనేది మీరు మెన్షన్ చేయాలి. సో ఫుడ్ డ్రాప్ వల్ల వచ్చే కంపెన్సాటరీ చేంజెస్ ఏంటి మజిల్ సరౌండింగ్ అనేది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ స్లీపింగ్ ఫుట్, సయాటిక్ నర్వ్, కాఫ్ మజిల్స్, ట్రైసెప్స్ సూరే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాక్సా వేరా, కాక్సా వాల్గా, షంటన్స్ లైన్, ఇది పెల్విస్ కి మనం చూస్తాం, షంటన్స్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రూషియేట్ లిగమెంట్స్, మెనిస్కై, మెనిస్కై చాలా ఇంపార్టెంట్, మీరు నిద్రలో లేపి అడిగినా చెప్పాలి ఏ టైప్ ఆఫ్ మెనిస్కై ఉంది, షేప్ ఏంటి అని మొత్తం చెప్పాలి. నీ జాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జెను వారం, జెను వాల్గమ్, జెను రికర్వేటమ్, హైపర్ ఎక్స్టెన్షన్, ఒకటి లాటరల్ డీవియేషన్, ఒకటి మీడియల్ డీవియేషన్, ఒకటే గుర్తుపెట్టుకోండి వారం ఆర్ వాల్గమ్, మిగిలింది మీకు గుర్తొచ్చేస్తా ఆటోమేటిక్ గా. జెను రికర్వేటమ్ సింగిల్ ఉంది కాబట్టి హైపర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ నీ. నెక్స్ట్ బడీ స్ప్లింట్, మ్యాలెటో, హ్యామటో, క్లాటో, రెండిట్లో హ్యాలెక్స్ వాల్గస్ ఆర్ వారస్ ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు మిగిలింది ఈజీగా ఉంటది. రెండు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళేది దానికి దీనికి అది రాసుకొచ్చేస్తారు, సో ఒకటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈస్ ఇన్వర్షన్ అండ్ ఇన్వర్టర్స్, ఇన్వర్షన్ మూవ్మెంట్, ఇన్వర్టర్స్ ద మజిల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్వర్షన్, సేమ్ అలాగే ఎవర్షన్ ఎవర్టర్స్, ఒకటే గుర్తుపెట్టుకోండి, దాని రివర్స్ రాయొచ్చు. ఓకేనా, రెండు గుర్తుపెట్టుకొని ఇన్వర్షన్కి వెళ్ళి ఎవర్షన్, ఎవర్షన్ తీసుకొచ్చి ఇన్వర్షన్ రాస్తాం. నెక్స్ట్ లాకింగ్ అండ్ అన్లాకింగ్ ఇన్ నీ జాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ నీ జాయింట్, చాలా ఈజీ కూడా. ఫ్లాట్ ఫుట్, పస్ క్యావస్, పస్ ప్లానస్, క్లబ్ ఫుట్, సీ ఫుట్, ది కంజనిటల్ కండిషన్, మీరు జస్ట్ ఇది ఏ డిఫార్మిటీ వస్తుంది, దాని మేనేజ్మెంట్ ఏం చేస్తాం, ఏ మజిల్స్ అక్కడ ఎఫెక్ట్ అవుతాయి అని మెన్షన్ చేస్తే చాలు. ఇన్ థర్డ్ ఇయర్ యూ విల్ గెట్ టు నో మోర్ ఇన్ డీటెయిల్. సో లోయర్ లింబ్ లో ఏంటంటే హిప్ జాయింట్, నీ జాయింట్ ప్రాపర్ గా చదువుకోండి. నెక్స్ట్ యాంకిల్ మీ చాయిస్, మీరు ఓకే నేను క్యాపబుల్ గుర్తుపెట్టుకుంటాను అన్ని జాయింట్స్ అనుకుంటే యూ కెన్ రీడ్, అదర్వైజ్ యూ కెన్ స్కిప్, ఎందుకంటే మళ్ళీ సెకండ్ ఇయర్ లో నేర్చుకుంటారు ఎలా అయినా, బట్ ఫస్ట్ ఇయర్ లో ఎంత బర్డెన్ వద్దు అనుకుంటే వాళ్ళకి నేను చెప్తున్నాను, చదివితే యూఆర్ వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు పెస్ క్యావస్, పెస్ ప్లానస్, జెను వారం, జెను వాల్గమ్, కాక్సా వేరా, కాక్సా వాల్గా, ఇలా నెంబర్ ఆఫ్ వస్తాయి కదా సేమ్ ఉన్నవి, ఒకటే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ట్రై టు రిమెంబర్ ఓన్లీ వన్, అప్పుడు దాని ఆపోజిట్ రాయొచ్చు. రెండు చదివికెళ్ళి దానికి దీనికి అది రాసే కంటే ఒకటి చదివికెళ్ళి ప్రాపర్ గా రాయడం బెటర్. నెక్స్ట్ క్యూ యాంగిల్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మెనిస్కా ఇంపార్టెంట్, క్యూ యాంగిల్ ఇంపార్టెంట్, మెనిస్కై. నెక్స్ట్ కాఫ్ మజిల్స్,
hamstrings, quadriceps, నెక్స్ట్ ఫెమరల్ నర్వ్, సయాటిక్ నర్వ్, ఆప్టిక్ నర్వ్. అండ్ ఇప్పుడు ఈ కండిషన్స్ ఉన్నాయి కదా, పెస్ ప్లానస్, పెస్ క్యావస్, కాక్సవెరా, కాక్సవాల్గా, జెన్యువారం, జెన్యువాల్గమ్ అండ్ జెన్యురికర్వేటమ్. రిమెంబర్ ఓన్లీ వన్, దాని ఆపోజిట్ మీరు రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమున్నాయి, లాకింగ్ అండ్ అన్లాకింగ్. బోన్స్ లోకి వచ్చేసరికి పటెల్లా, సెస్మాయిడ్ బోన్స్. వరకు పెట్టింది మీరు చదువుకోగలిగితే ఇట్స్ ఎనఫ్. మ్యాక్సిమం అన్ని నేను ఇందులో కవర్ చేశాను. ఇవి వరకు చదువుకుంటే యూ కెన్ గెట్ డిస్టింక్షన్ ఇన్ అనాటమీ. లోయర్ లింబ్ వరకు ఇది. అప్పర్ లింబ్ అండ్ లోయర్ లింబ్ ఒక దగ్గర 2 మార్క్స్ వరకు రాయండి, దానికి ఆన్సర్స్ కూడా రాయండి. అసలు 1 అవర్ కూర్చుంటే మీరు ఒక 20-32 మార్క్స్ నేర్చేసుకోగలరు. సో దట్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ ఇన్ ద ఫైనల్ డేస్ ఆఫ్ యువర్ ఎగ్జామ్స్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్.